ओंकारजन्य श्रीवाणी गणेशाक्षरशोभिनी चतुर्वेदमयी वंदे वेद विज्ञान वेदिका वेद विज्ञान वेदिका। సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక 2010 మార్చి మాసం నుంచి నిరంతరంగా నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 155వ ప్రసంగానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు సుప్రసిద్ధ సినీ రచయిత, నేషనల్ అవార్డు విన్నర్, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్, సన్మిత్రులు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు ఉపన్యాసం చేయడానికి గాను మన ఆహ్వానం మేర ఇచ్చేశారు. వారిని వెంట తీసుకొని అధ్యక్షులు జేకే రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను మనందరి కరతాళ ధ్వనుల మధ్య. శ్రీమతి మధుర సుమన గారి ప్రార్థనతో మనం శుభారంభం చేద్దాం. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ భూత ప్రపంచరహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ భూత ప్రపంచరహిత, నిజ గుహ నిహిత నితాంతకనంత, నిజ గుహ నిహిత నితాంతకనంత, ఆనంద అతిశయ అక్షయలింగ, ఆనంద అతిశయ అక్షయలింగ, భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో, తోం తోం తరికిట తరికిట కిటతో, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో, తోం తోం తరికిట తరికిట కిటతో, మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష, మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష, నిత్య నిరంజన నిత్య నటేశ, ఈశా సభేశ సర్వేశ, భో శంభో శివ శంభో స్వయంభో, భో
शम्भो शिव शम्भो स्वयंभो शिव शम्भो स्वयंभो शिव शम्भो स्वयंभो शिव शम्भो स्वयंभो शिव शम्भो स्वयंभो। మీ అందరికీ తెలుసు, రేపు 2025 ఫిబ్రవరి వస్తే అంటే మరో 3 నెలల్లో మనం వేద విజ్ఞాన వేదిక ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మీ అందరి ప్రోత్సాహంతో, పెద్దవాళ్ళందరి ఆశీస్సులతో ఇది ఇలాగే ఇంకా చాలా కాలం పాటు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రోత్సాహంతో జరగాలని కోరుకుంటూ, ఈరోజు వక్త ఒక సభా మర్యాద కోసంగా వారి గురించి చెప్పాలే కానీ వారిని తెలియని వారు ఎవరు ఉండరు. సుప్రసిద్ధ తెలుగు కవి, అంటే వారిని తెలంగాణకు మాత్రమే పరిమితం చేయదలుచుకోలేదు కనుక మా మద్రాసుకు కూడా కలుపుకుంటాం అందరినీ. తెలుగు భాష వారికి ఉత్తమ చలనచిత్ర గేయ రచయితగా జాతీయ అవార్డు వారు అందుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. వారు ఇంతకుముందు 2 పర్యాయములు ఇదే హాల్లో గత 10 ఏళ్లలో 2 సార్లు వారు వచ్చి మనకు ప్రసంగం చేస్తున్నారు. అద్భుతమైన ప్రసంగం. ఈరోజు 3వసారి శ్రమకావ్యం పోయినసారి చేశారు. ఇప్పుడు శ్రీ శూద్ర గంగ అని వారు రాసిన కావ్యాన్ని వారే పఠించి దాంట్లో ఉన్నటువంటి విశేషాలు మనకందరికీ తెలియజేస్తారు. మనందరి కరతాళ ధ్వనులతో చెన్నపురి తెలుగు వారందరి తరఫున వారికి మరొకసారి స్వాగతం తెలియజేద్దాం. మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, పత్రికా మిత్రులు అందరూ కూడా విచ్చేశారు, వారికి కూడా అందరికీ స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. మిత్రులు, వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి గారు సభా సాంప్రదాయం ప్రకారం వారిని పరిచయం చేసి తర్వాత వారికి సత్కారం గావించుకుందాం. ఆ తర్వాత వారి ప్రసంగం. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలు. వసంతో యవనం వృక్షే యౌవనం పురుషే ధనం సౌభాగ్యం యవ్వనం నార్యాం విద్యాసా యవ్వనం బుధే విద్యాస యవ్వనం బుధే. వృక్షానికి వసంతం యవ్వనం అయితే పురుషుడికి ధనం యవ్వనం అట. స్త్రీకి సౌభాగ్యం యవ్వనం అయితే పండితులకు విద్యే యవ్వనం అట. అలాంటి విద్యాధికులైన చాలామంది చెన్నై నలుమూల నుంచి విచ్చేశారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభా కార్యక్రమంలో డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారి పరిచయం ఇద్దాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కీర్తిశేషులు సుద్దాల హనుమంతు, జానకమ్మ దంపతులకు 1954లో తెలంగాణ రాష్ట్ర నల్గొండ జిల్లాలోని సుద్దాల అనే గ్రామంలో జన్మించారు. బిఏ బిఈడి హైదరాబాద్లోని ధర్మవంత్ కళాశాలలో చేసి ఆపై ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం నుంచి 2014లో గౌరవ డాక్టరేట్ను చేపట్టి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ ఎంఏ బిఈడి అయ్యారు. విద్యాభ్యాసం తర్వాత అధ్యాపకులుగా జీవితం ప్రారంభించి అది తనలో దాగి ఉన్న కవిని పదును పెట్టాలనే తపన ఎక్కువ కావడంతో దృఢచిత్తంతో చలనచిత్ర గేయ రచయిత కావాలనే నిశ్చయంతో మద్రాసులో అడుగెట్టారు. ఈ ధ్యేయంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఏటికి ఎదురీది గేయ రచయితగా తనదైన ముద్ర వేయడంలో సఫలీకృతులై జన్మత తనలో ఉన్న దాగున్న కవికి పదును పెట్టి
పైగా తెలుగు చలనచిత్రాల్లో 3000కు పైగా జానపద, శృంగార, చారిత్రాత్మక, సందేశాత్మక, విప్లవాత్మక గీతం రాసి తెలుగు ప్రజలను మెప్పించి, మురిపించి, మైమరపించి తెలుగు రాష్ట్ర నంది పురస్కారాన్ని గ్రహించడమే కాకుండా ఉత్తమ జాతీయ చలనచిత్ర గీతం చేపట్టారు. అంతేకాకుండా 200కు పైగా లలిత గీతాలను వ్రాసి స్త్రీమూర్తిని తల్లిగాను, సోదరిగాను, భార్యగాను సరికొత్త రీతిలో తనదైన ప్రత్యేక శైలిలో ఆవిష్కరింపజేసిన సృజనాత్మక రచయిత వారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆలోపింపజేసే శ్రమకావ్యం అనే దీర్ఘ కవితను వ్రాసి ఇప్పటి వరకు దేశ విదేశాల్లో 55 సార్లు ప్రేక్షకుల ముందుంచి వారి ప్రశంసలను అందుకున్న గొప్ప కవి, వక్త. మరో విశేషం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుండి స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికైన ఏకైక ఒకే ఒక్క కవి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు. ఈ కార్యక్రమం కోసం అనేక ఉత్తేజభరితమైన ప్రసంగాలు చేశారు, ఈనాటికి చేస్తూనే ఉన్నారు. మరి తన తండ్రిని స్మరిస్తూ సుద్దాల ఫౌండేషన్ అనే ధార్మిక సంస్థను స్థాపించి ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా గత 10 సంవత్సరాలుగా జానపద సాహిత్యం, సామాజిక ఉన్నతి కోసం శ్రమించే వారికి అంతర్జాతీయ పురస్కారాన్ని అందజేస్తున్నారు. అదే కాకుండా సుద్దాల హనుమంతు జానకమ్మ కళాపీఠం అనే సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి వీరు ఇప్పటి వరకు 10 పుస్తకాలు వ్రాసి ముద్రించారు. మచ్చుకకు బహుళ ప్రజాదరణ పొందినవి కొన్ని: శ్రీ శూద్రగంగ, ఆకుపచ్చ చందమామ, బతుకు పాటలు, నేలమ్మ నేలమ్మ, శ్రమకావ్యం, నేను అడవిని మాట్లాడుతున్నాను. మచ్చుక్కివి కొన్ని. అందులో నేలమ్మ నేలమ్మ మీద పరిశోధనా పత్రం సమర్పించి ఓ విద్యార్థి ఎంఫిల్ పొందడం మనం అందరం హర్షించదగిన విషయం. వీరిని వరించిన పురస్కారాల జాబితా చాలా పెద్దదే. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్లో మచ్చుకు కొన్ని చెప్తాను. రాష్ట్ర నంది పురస్కారం, ఉత్తమ జాతీయ చలనచిత్ర గేయ రచయిత పురస్కారం, కొమరం భీం పురస్కారం, నాగభైరవ కోటేశ్వరరావు పురస్కారం, గురజాడ విశిష్ట పురస్కారం, తెలుగు అధికార భాషా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం. ఇలా చాలా పెద్ద జాబితా ఉంది. ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ధారావాహికలో 155వ అంశంగా తానే వ్రాసినటువంటి శ్రీ శూద్రగంగ కావ్య పఠనం చేయబోయే ప్రముఖ కవి, ఉత్తమ జాతీయ చలనచిత్ర గేయ రచయిత, మంచి వ్యక్తి, అద్భుతమైన వక్తే డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారిని సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నాను. ఆనవాయితీ ప్రకారం 2 పద్యాలు. నేటి కార్యక్రమం శ్రీ శూద్రగంగ కాబట్టి గంగ అనే పదంతో ప్రారంభమయ్యే ఒక పద్యాన్ని ఎన్నుకున్నాను. 2 స్త్రీలో పురుషులో వివాదం చేసుకుంటే వాళ్ళ లోపాలు ఒకరొకరు ఎత్తిపొడుచుకుంటే తమాషాగా ఉంటుంది. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, పార్వతీదేవి వాళ్ళ లోపాలు కాదు, వాళ్ళ భర్తల లోపాల గురించి ఎలా ఎత్తిపొడుచుకుంటారు వినండి. గంగాధరుండు నీ మగండని నవ్వంగా, వేషధరుండు నీ పెన్మిటి అనియే, ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ, గ్రద్ద నెక్కును నీ మగండటనియే, వల్ల కాడిల్లు నీ వల్లభునకనంగా, నడి సంద్రమిల్లు నీ నాదునకనే, నాట్యంబు సేయు నీ నాయకుండన, లయ కావించు వెంకనే కాంతుడనియే, ముష్టికెక్కడికేగని ఇష్టుడనిన, బలిమకంబునకేగెనో లలనయనియే, ఇటులన్యోన్యమర్మంబులెంచుకొనుచు
పర్వతాంబోధి కన్యల ప్రస్తుతిల్తూ పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతూ మరి ఈనాడు కార్యక్రమం కావ్య పఠనం అంటే కావ్యం అంటే పుస్తకం. మరి ఈ పుస్తకం యొక్క విలువ ప్రయోజనం ఏంటనేది ఒక మంచి సీసపెన్. తల్లిగా లాలించి తండ్రిగా నడిపించి గురువుగా మనసులో బరువు దిల్చి నిశ్శబ్దమిత్రుడై నీడగా వెన్నంటి 10 మంది సభలోన పరువు నిల్పి బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ బాసటగా నిల్చి బాట చూపి సందేహములు చేరి సందడి చేయగా నిక్కచ్చి అయినట్టి నిజము చెప్పి ప్రగతిదారుల పయనించు తెగువనిచ్చి చేతబట్టిన ప్రతి వారికి ఊతమిచ్చి ఆశ్రయించిన వారికి అద్దమగుచు మస్తకంబుల మలచును పుస్తకంబు మస్తకంబుల మలచును పుస్తకంబు. నమస్కారం. ఉపన్యాసకుల వారిని మనం సత్కరించుకుందాం. ఈ సన్మాన కార్యక్రమంలో మనకు ఇచ్చేసిన ఎందరో పెద్దలు అతిథులతో పాటు గౌరవనీయులు డాక్టర్ రామ్జీరావు గారు ఈరోజు మనకు ఒక విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు, ప్రిన్సిపల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ వారిని వేదిక మీదకు వచ్చి వారిని షాలోతో మనందరి తరఫున సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన సంప్రదాయం ప్రకారం వారికి నూతన వస్త్రాలు బహుకరించి జ్ఞాపికను మనందరి తరఫున బహుకరించి సత్కరించుకుందాం. ఈ సందర్భంగా అద్భుతంగా గానం చేసిన చిరంజీవి శ్రీమతి మధుర సుమనని కూడా సత్కరించుకుందాం. ఉపన్యాసకులు అశోక్ తేజ గారి చేతుల మీదుగా ఈ అమ్మాయికి సత్కారం. వేద విజ్ఞాన వేదిక ఇది నా 3వ ప్రసంగం అనుకోండి, పఠనము అనుకోండి. ముందుగా ఎదురుగా ఉన్న పెద్దలందరికీ వినమ్రుడిగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. చాలా సంతోషం, అమ్మలు కూడా వచ్చినారు, సోదరీమణులు వచ్చినారు. వాళ్ళు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి గారు, ఆయన స్వతహాగా కవి, ముఖ్యంగా పద్యాలు బాగా ఇష్టం. పద్య కవి అందాము, నాకైతే హృదయ కవి. సంగీతంలో కూడా ఇంత ప్రావీణ్యత ఉంది అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేము సినిమాలో 30 ఏళ్ళున్నా మాకు ఆయన సంగీతంలో అంత రాదు. అలాగే ప్రధాన కార్యదర్శి మధు గారికి, వేద విజ్ఞాన వేదిక సభా నిర్వహణలో నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మేము హైదరాబాద్లో అనేక సభలకు వెళ్తూ ఉంటాం. సమయాన్ని అద్భుతంగా పాటిస్తారు, అదొకటి చాలా గొప్ప విషయం. అసాధారణమైన విషయం ఏంటంటే, మధ్యలో కరోనా వల్ల ఆగిపోయినాము, కానీ లేకపోతే ఇది 175వ సమావేశం అయ్యేది.
అయినా 155వ ఈ సభలో నాకు 3వ అవకాశం ఇచ్చినటువంటి వేద విజ్ఞాన సమితి క్రియాశీల సభ్యులందరికీ, ఎదురుగా కూర్చున్న మీకు, అధ్యక్ష కార్యదర్శులకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధు గారు మాట్లాడుతూ అశోక్ తేజ తెలుగువాడు, తెలంగాణ వేరేనా అనే మాట వచ్చింది. నేను ఎప్పుడు ఆ విషయంలో నేను ఒకటి చెప్తా ఉంటాను నా పద్ధతిలో. ఆంధ్రప్రదేశ్ విడిపోయెను గాని, ఆంధ్రప్రదేశ్ విడిపోయెను గాని ఆలు విడిపోలేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయెను గాని ఆలు విడిపోలేదు. తెలంగాణ వేరైనది కానీ తెలుగు భాష వేరవలేదు. అధికారంలో మార్పిడి కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు గారు, అధికారంలో మార్పిడి కానీ తెలుగు నుడికారంలో, మమకారంలో, సహకారంలో మార్పే లేదు. పెద్దలందరూ వచ్చి ఉన్నారు. నన్ను ప్రత్యేకంగా సన్మానించినటువంటి రామ్జీ గారికి, అలాగే ఒక భీష్ముడు లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ ఉన్నారు, ఈశ్వరి గారు, ఆయన ఓపికకు నమస్కారం. అందరికంటే బహుశా ఇక్కడున్న వాళ్ళందరికన్నా పెద్దవాళ్ళు అనుకుంటాను వయస్సు. ఇవాళ శ్రీ శూద్రగంగ వచన రూప కావ్యం నేను వినిపించబోతున్నా. రెడ్డి గారు నాకు ఫోన్ చేసినప్పుడు, సార్ నేను ఈసారి ఒకసారి శ్రమకావ్యం వినిపించినాను, ఓసారి నా పాటల కచేరీ అయింది, ఈసారి శూద్రగంగ అనే కావ్యాన్ని వినిపిస్తాను అన్నాను. ఒకంత ఆశ్చర్యానికి లోనై శూద్రగంగ అన్నాడు. అవునండి, శూద్రగంగనే అన్నాను. విష్ణు పాదాల నుండి జన్మించిన వాళ్ళు శూద్రులైతే, పరమాత్ముని పాదాల నుండి జనించిన గంగ కూడా శూద్రనే అన్నది నా యొక్క, దాన్ని ఏమంటారు, నా వాదన, నేను కనుక్కున్నది. పోనీ నేనే మొదటిసారి కనుక్కున్నానా అంటే లేదు. రామరాజభూషణుడు వశ్చరిత్ర రాస్తూ, బలి చూడామణులందు విష్ణు పదజుల్పాటించు ధాన్యం పుదిప్పలు చంద్రామృత సాంద్రసేకమున బైపై మోసులెత్తంగ తత్ఫలమాంకురపు బంపు మేయు నెల జింకన్ సారె వారించు వారలతో బుట్టువు గంగ పద్మముఖ నిర్యద్భృంగ నాదార్భటిన్ అని రామరాజభూషణుడే శూద్రజాతికి, ఆకాశగంగకి జన్మస్థానం విష్ణుదేవుని యొక్క పాదాలు అని ఆయన ధృవీకరించిపోయినాడు. ఆ ఒక్క ఆధారంగా తీసుకుని నేను శ్రీ శూద్రగంగ అనేటువంటి కావ్యాన్ని రాయవలసి వచ్చింది. ఇలా విభిన్నమైన ఆలోచనలతో రాసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనుకుంటే, కాళోజీ నారాయణరావు గారి పేరు మీరు విని ఉంటారు. ఆయన ఒకసారి ఒక అపూర్వమైనటువంటి విషయం చెప్పినారు. ఏమంటే, హిరణ్యకశపుడు అనే ఒక నియంతృత్వం, ఒక నియంత నుండి అహింసావాదంతో ఎదురించి అతన్ని సంహరింపజేసినటువంటి ప్రహ్లాదుడే మొదటి గాంధేయవాది అన్నారు ఆయన. అంటే పురాణాలని ఇంకొక పద్ధతిలో చెప్పడం అనేది కూడా మన యొక్క సంప్రదాయంలో ఉంది అని చెప్పడానికి. అట్లాగే
హనుమాన్ల భూమయ్య గారు అని తెలుగు వర్సిటీకి వీసీగా పనిచేసినారు. ఆయన గజేంద్ర మోక్షాన్ని ఇంకొక పద్ధతిలో చెప్పినాడు. మకర హృదయం అని ఆయన ఏమంటాడంటే, గజేంద్ర మోక్షం మనకు అందరికీ బాగా, ఆ మదపుటేనుగు వచ్చి కొలనులో ఉన్నటువంటి జలచరాలని, పుష్పజాతిని, సకలాన్ని విధ్వంసం చేస్తుంటే నేను ఆపే ప్రయత్నం చేశానయ్యా, పర్యావరణాన్ని, ప్రకృతిని, జలనిధిని నేను కాపాడే ప్రయత్నం చేస్తే నన్నేమో తలకాయ ఖండిస్తావు, దాన్ని రక్షిస్తావా అని ఇంకో రివర్స్గా రాస్తున్నాడు ఆయన. ఇది ఒక అనుచానంగా వస్తున్నటువంటి వ్యవస్థ. అలా గురజాడ గారు కూడా దేవుడు చేసిన మనుషుల్లారా అంటాడు, మనుషులు చేసిన దేవుళ్ళారా అని కూడా అంటాడు. దేవుడు చేసిన మనుషులు సినిమాలో శ్రీశ్రీ గారు రాసిన పాటకి మొదటి పల్లవి రాసింది శ్రీశ్రీ గారు కాదు, గురజాడ గారి వాక్యాన్ని తీసుకుని ఆ పల్లవి మొదలుపెట్టినాడు శ్రీశ్రీ. ఇలా నేను ఈ శూద్రగంగ కావ్యాన్ని ఎంచుకొని రాయడం జరిగింది. గొప్ప పండితులైన వాళ్ళు ఎవరైనా తన అవసరం ఫలానా చోట ఉంది అంటే పిలవకుండా స్వయంగా వెళతారంట. దానికి ఉదాహరణ రామాయణమే. రావణాసురుని పైన దండెత్తడానికి వెళ్ళిన రాముడికి యజ్ఞం చేయాల్సి వచ్చింది, దిగ్విజయ యజ్ఞం. ఆ యజ్ఞాన్ని చేయడానికి చేయించే యాజ్ఞికులు ఎవరు లేరు. ఆ అడవిలో, ఆ సముద్రం దగ్గర ఎవరుంటారు? ఆ సందర్భాన్ని తెలుసుకున్న రావణాసురుడే పిలవకుండా వెళ్ళి నీ యజ్ఞం విజయవంతమవుగాక అని ఆశీర్వదించి వచ్చినట్టుగా ఒక కథ ఉంది. పిలవకుండానే వచ్చే గుణం మహాపురుషులకు ఉంటుంది, అలాగే స్త్రీకి కూడా ఉంది అన్న ఆలోచనే ఈ కావ్యానికి శ్రీకారం చుట్టింది. ఆకాశంలో ఉన్న దేవతలకెవ్వరికీ కన్నీళ్లు రావు, చెమట పట్టదు, నీళ్లు తాగిన దాఖలాలు లేవు. వాళ్ళు అమృతం తప్ప ఇంకేం తాగరు వాళ్ళు. నిజంగా దేవతల దగ్గర ఉన్నటువంటి గంగకి, దేవతలకి గంగ నీళ్ళే అవసరం లేదు. నీళ్ళే అవసరం లేని చోట తాను ఉండడం కంటే నీళ్ళే అవసరమైనటువంటి భూమి మీదకి రావడం కరెక్ట్ కదా అని ఆ అమ్మ తనంతట తనే వచ్చిందనేదే ఈ యొక్క ఉద్దేశం, ఈ సారాంశం. పిలవకుండానే పిలవకుండానే వస్తారు. అలాగే తాను శూద్రగంగ, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో శూద్ర జాతులు ఉన్నాయి, శూద్రావనిది. అందుకే ఈ కావ్యానికి రాయడానికి నాకు శ్రీకారం చుట్టినటువంటి ఆలోచన ముందు మీకు చెప్దామని. ఇది సాహసోపేతమైనటువంటి రచనే అయినా రసజ్ఞులైన మీరు నా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఒక గొప్ప నమ్మకంతో, ధైర్యంతో రెడ్డి గారికి చెప్పి నేను వస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీ 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 శూద్రగంగ శూద్రావనికొస్తున్నది. ఏ దేశంలో లేని భారతదేశంలోని శూద్రుల తోబుట్టునని భరతావని ఒకటే భువిలో శూద్రావని అని భావించిన గంగక్క క్షేత్ర రక్త బంధమని ఆత్రంగా వస్తున్నది. పరమాత్ముని కాళ్ళు శూద్ర గర్భ సంచులైతే పరమాత్ముని చరణాలలో పురుడు పోసుకున్న శుద్ధమైన అసలు సిసలు శూద్రగంగనంటున్నది. సకల జనుల పాపాలను ప్రక్షాళన గావించే ఉద్యోగినిగా తాను కూడా వేద భూమి అధో జగత్ సహోదరుల సహోద్యోగికి నవ్వాలని విను వీధికి వీడ్కోలని మన వీధికి వస్తున్నది. పేరులో నడిచే తీరులో ఉరికే హోరులో స్వరాలు జాలు వారు గంగ మిన్నేరుగా ఇమడలేక మన్నేరుగా వస్తున్నది.
నను మించిన శతానేక గేయ కవుల గీతాలకు ఊతంగా భూతల రసపాతంగా సరసస్వర సారంగా సరసర దిగుతుంది గంగ. సురగంగ అంటారు గాని స్వరగంగ నిజానికి. స్వాభావికంగా సహజాతి సహజంగా దివిజ గంగ నాదప్రియ నాదక్రియ నాదాశ్రయ నాదాలయ జల కిన్నెర నాదంగా జలస్వరూప వేదంగా భారతాన సురలు దొరలు సృష్టించిన కరువు పైన అసహనాన్ని ప్రకటించిన పెను రణ నినాదంగా జలశర గమనంగా అలల స్వర గమకంగా అల ఓకగా ఇలా దూకగా భూ ప్రేరణ పొందే ఎలా. ఏ గ్రహాలకెళ్లకుండా ఈ గ్రహానికి వస్తున్నది. పై గ్రహాలపై కలిగిన ఆగ్రహమా కినుకన, భూగ్రహంపై కురిసిన అనుగ్రహం కనుకన. ఇండియమ్మ కాలి అందె కంగు మనగ చెవిని కాదు గుండియనే కోసుకునే స్వర పిచ్చి కారణంగా భిన్న భిన్న భాషా సంస్కృతులెన్నో విలసిల్లబోయే హింద్ వతన్ శూద్రులదని హింధరణికి వస్తున్నది. మేఘం మోగించే ఉరుము శబ్దమంటే ఇష్టం. గంగకు దాశరథి అంటాడు, నిశ్శబ్దం ఎరుగనట్టి నిన్నల వల వెళ్ళిపో మాటాడని మల్లెతీగ మాదిరిగా నడిచిరా అంటాడు. నదికి ఎప్పుడూ శబ్దమే, శాబ్దిక ఆమె. అందుకే మేఘం మోగించే ఉరుము శబ్దమంటే ఇష్టం, మూగదైన గగనమంటే పుటక నుండి అయిష్టం. సుధలు తాగ మరిగిన ఆ సురలకు నేనెందుకని, అక్కడ తాగరు చేరు. సుధలు దాగ మరిగిన ఆ సురలకు నేనెందుకని చింతిలు గంగాలలామ చింత చితి చట చట గమనించిందెవరిచ్చట. ఏ ప్రకృతి కాంతకర కంకణ నిక్వాణం ఏ అరణ్య కన్య చరణ కింకిణి ధ్వానం సబ్బండ జాతి చెమట బొట్ల టప 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 టపన బండ చాకిరి రెక్కల రెప రెప రెపన శూద్రుల శృతి నచ్చిందా శ్రామిక జతి మెచ్చిందా సంగీతపు స్వరతంత్రుల జానపదుల గొంతుల కవతల ఇంకేదో భూతల ప్రయోజనం ఉన్నదని భువికి తన ఉనికి సామాజిక ధార్మిక అవసరం అనుకున్నదా. నిర్రెలు వాసిన బీడుల గుండెలలో దుఃఖమా అర్రులు సాచిన బీజపు కన్నులలో శోకమా జలం లేక బతకలేని సకల జనుల లోకమా గుట్ట గట్టు గట్టు గుట్ట ఎదలు చాపి పిలిచ హృదయ తాపమా ఇదే పదే పదే తన మదిని తాకినందుకే భూకాంత అయస్కాంతానికి భారతీయ ప్రాంతానికి పేద ప్రజల గ్రామానికి చెమట స్వర్గధామానికి వచ్చే బడుగు గంగ ఎందుకు మరి భగీరథి అయినది. ఎవరు ఇలా నడుమన తన పేరును మార్చినది. ఇందులో నేను చేసిన సాహసం ఏమిటంటే మాయాబజార్లో పాండవులు లేకుండా మాయాబజారు సినిమా తీసినట్టు భగీరథుడు లేకుండా శూద్రగంగ కావ్యాన్ని నేను రచిస్తున్నాను. దప్పిక పడే ప్రజల ఎదల డొప్పలు నింపాలను కొని చప్పున వచ్చే గంగ దప్పిక పడే ప్రజల ఎదల డొప్పలు నింపాలను కొని చప్పున వచ్చే గంగ శవాల బూడిదల పైన కవాతనే కథ ఎలా పుట్టినది. వక్రించిన పౌరాణిక శిక్షకు గురి అయినదా పక్షపాత కవుల కట్టు కథలకు ఎర అయినదా ఉదారపు ఆశయాల తరంగాంతరంగ గంగ తల రాత ఎలా మారినది. ఇంత విచిత్రంగా తన రాతనెవరు అలా వ్రాసినది. శ్రీ ద్రవిడ భూపతి. నా అదృష్టం ఏంటంటే మనం ద్రావిడులం, ఎవరు అవునన్నా కాదన్నా. దక్షిణ భారతం అంతా ద్రవిడులది, ఉత్తర భారతం అంతా ఆర్యులది.
ఆర్య ద్రవిడుల మధ్యన జరిగిన యుద్ధానికే రామాయణం జరిగింది. శ్రీ ద్రవిడ భూపతి రావణ ప్రజాపతికి 10 తలలు అతికించిన యతిసంగ పరివారమే బడుగు గంగవైన నిన్ను భగీరథిగా మలచినదా? దానకర్తయగు బలి చక్రవర్తిని క్రూర దానవుని చేసిన దౌర్జన్య మునిసంగ పరివారమే నిన్ను భగీరథుని తప ఫలిత పాత్రగా మార్చినదా? చేటంత చెవులు తాటి చెట్టంత తనువు తాటకిదని బూటకము రాసిన విషబుద్ధి కీటక సంఘ పరివారమే చచ్చిన రాజుల ఆత్మల మోక్షదాయిని వని నీ మోమున మసిబొగ్గును పూసినదా? శంభూకిని శిరస్సు నరికించిన కాలకూట విషసంగ పరివారమే నీ రాకడకు కల్పిత రూపురేఖలను కూర్చినదా? వనసుందరి మనులకు వికారపు రచనలద్ది కురూపిణులుగా చేసిన కుటిలంపు కుట్ర జటసంగ పరివారమే నీ పుట్టుకనొక కట్టు కథగా పుట్టించినదా? అంతదాకెందుకు దైవమనే కేంద్ర బిందువు కాదని మానవుని కేంద్రముగా బహుజన హితాయ బహుజన సుఖాయ అను ప్రసిద్ధార్థ బుద్ధుడికి అవతార పురుషుల కండువా కప్పి దశావతారాల దండెములో చేర్చినది. శివ విష్ణు భక్తులకు మధ్య చిచ్చు రాజేసి శివదాసులను రాకాసులుగా చెక్కినది. ఆర్య సురాధిపత్య వ్యతిరేకులను సురను తాగని అసురులను అసురులుగా చిత్రించినది. ద్రావిడులను దానవులుగా నిర్ధారించినది. ఇటు గంగను భగీరథిగా పిలిచినది. కాయ కష్ట కృషీవలుల తిప్పలు పోగడదామని ఇంటింటికి నవధాన్యపు కుప్పలు రాబడదామని జీవజాల వృక్షాదుల జవజీవం పెంచాలని దళితన్నల దప్పుల ధనంధనలు విందామని చేతి కళల పరికరాల జనంజనగా ఉందామని. నిజానికి గగనమ్మ భవనమనే గర్వులు గంధర్వులు వెగటు పుట్టె పనుల వల్ల కోల్పోయిరి పరువులు. రతి ఋతువులు తప్ప 6 ఋతువులు తెలియరసలు. వారి వరస పాటించని దేవేంద్రుని వారసులు. కనురెప్పలు మూయరు కనులార నిదుర పోవరు. నెత్తురు కరిగించు చెమట ముత్తపు సొమ్ములు పెట్టరు. అమృతాల మించు మధుర అధరామృతమే తెలియరు. మట్టి అంటని పాదము గల వీళ్ళెలా సుందరులు. బురద గంధమలదుకునే భూజనులే సౌందర్యులు. పేరుకు అజరామరులు తీరు ఉత్తి మరలు. ఎత్తు గద్దె అధికారపు తొత్తులు ఈ సురలు దొరలు. ఇంకా ఇచట ఎందుకని నిర్లక్ష్య నిద్ర మానుకొని అజ్ఞాన ముద్ర వదులుకొని తన అవసరం ఉన్న మన అవనికి రావాలని నిర్ణయించుకున్న గంగ సృష్టిలోన అన్నిటిలో పౌష్టిక భూతలమిది అని స్పష్టత ఏర్పడి మహా ఇష్టంతో అడుగుతున్నది. ఆడుతున్నది గంగ పాడుతున్నది గంగ. విసుగుబుట్టి ఆకాశం వీడుతున్నది గంగ. మురుస్తున్నది గంగ మెరుస్తున్నది గంగ. ఆకాశపు కుబుసాన్ని విడుస్తున్నది గంగ. మబ్బు పొదల మంచు పొగలు ఎండమావులై తోచే ఆకాశపు టెడారిపై చీకాకు పడుతున్నది. కంటి పాపలోన మనసు జుంటి తేనెలై పొంగ. మింటి నుండి గడప దాటి మన ఇంటికి వస్తున్నది. ఈ గంగను పిలిచినదెవ్వరు? ఉరుమిష్టమని తెలిసిన మన మాలల ఉరుము నృత్యమా? డప్పు చప్పుడిష్టమని నిప్పుల దరువై ధ్వనించే డప్పుల అభిజాత్యమా? మాదిగ తమ్ముళ్ళ చేతి వ్రేళ్ల మహాత్మ్యమా? డమరుకమా జమిడికెనా ఏ తుడుం దెబ్బ? ఏ డపడా బొబ్బ? ఏడిల్లం కల్లం? ఏ మేళం మృదంగం? ఏ వ్రేలుల సారంగం? ఏ మెట్ల కిన్నెర? ఏ మంద్ర తంబుర? ఏ నల్లని మోవి? ఏ పిల్లన గ్రోవి? ఏ తాటి మోకుల ధ్వని? ఏ రాటు మోటల ధ్వని? ఏ దూదేకుల అల్లెతాడు మృదువీనల చప్పుడు? ఏ బాడిస భాష? ఏ కొలిమి శ్వాస? ఏ కుమ్మరి సారి? ఏ సముద్ర జాలరి? ఏ రత్నపు రాగం? ఏ రాళ్ల శబ్దం? ఏ రజకుల హం
హం, ఏ పల్లకి హోం హోం, ఏ పంజా ఏ రుంజా ఏ చండ ఏ కుండ ఏ సబ్బండ జాతి పిలుపులకి గంగ ఇటుల వచ్చినది. మొత్తం పుస్తకం మొత్తం చదవడం కరెక్ట్ కాదు, సభా సమయం బట్టి అక్కడక్కడ క్వచిత్కంగా వినిపిస్తున్నాను. భూమి అంటే గంగకు భూమి అంత ఇష్టం, అడవి అంటే గంగకు అడవంత ఇష్టం, కొండలంటే సంద్రమంటే మనుషులంటే మానులంటే ప్రాణకోటి అంటే పంచ ప్రాణమంత ఇష్టం. సురవరులన్నా సురదొరలన్న ఒళ్ళు సురసుర మండుద్ది గనక సురగంగ పేరు కన్న ధరగంగ పేరు ఇష్టం. బడలి కంటే తెలియక తమ ఒడలెప్పుడు కడుగబోని దివిజుల స్పర్శల కన్నా కిలికించితమనిపించే గిలిగింతలు కలిగించే పులకలు మొలకెత్తించే ప్రాణుల మునకలంటే ఇష్టం. దేవతలం కన్నా అవని తలం ఇష్టం, పారిజాత దళం కన్నా పరిగె పొలం ఇష్టం, పరిగె పొలం ఇష్టం. కేచర చరణాల కన్నా భూచర చరణాలు ఇష్టం, కన్నీళ్లను నింపగలిగే కన్నులంటే ఇష్టం, చెమట జలాలతో మెరిసే చేతులంటే ఇష్టం, వాళ్ళ ఛాతి అంటే ఇష్టం. మడి అంటే ఇష్టం, మట్టితో ముడి అంటే ఇష్టం, వరి మడులను తడిపే నీటి తడలంటే ఇష్టం, కంట తడిని పంచుకునే జంటలంటే ఇష్టం, పెదవుల తడి పంచుకునే ప్రేమలంటే ఇష్టం. ఉమ్మ నీటిలో బిడ్డల పెంచే, ఉమ్మ నీటిలో బిడ్డల పెంచే అమ్మలంటే ఇష్టం, అమ్మలంటే ఇష్టం. ఎవడాపగలడు తల్లి నిన్ను. ఈ కావ్యంలో శంకరుడు లేకుండా ఉండదు, శంకరునితోటే లిఫ్ట్ తీసుకొని వచ్చింది. ఎవరాపగలరు నిన్ను నది గంగ, దింపగలడెవడు నిన్ను పదిలంగా. భళ్ళుమని దూకితే బద్దలవదా భూమి, పెళ్ళుమని విరిగితే జల్లు మనదా గగన ఘనాంగనాంతర్గామి, గుభిల్లు మనదా అంతరాంతర అంతరిక్షాంతర్యామి. గాలి ఊపిరి తిత్తులుక్కిరి బిక్కిరై గంగ పెళపెళ ధ్వనికి నింగి రద్దగునేమో, జడిసి సూర్యుని రశ్మి తడిసి ముద్దగునేమో. పంచభూతములు విపంచి విరిగిపడి దిక్చక్రమే కదలి దివి చుక్కలే కరిగి వక్కలై వడగళ్ళ ముక్కలై పడునేమో. జబ్బ జరుచిన గంగ దెబ్బతో మబ్బులిక తబ్బిబ్బు పడి నీలి గబ్బిలాలగునేమో. గిరులు సర్వము బొంగరాలుగా తిరిగి గింగిరాలుగా ఒరిగి తరులపై పడునేమో. అక్షయమ్మగు భూవృక్ష వక్షస్సులు రక్షచెడి మృత్యువును భ్రక్షమ్ములగునేమో. కడుపులో దాచుకొను కడలి ఒడిలో పడితే దీన జీవన ప్రయోజనము పాడగునేమో. కులము చెడినా బడుగు సుఖము దక్కాలి కదా, గడప దాటిన తెగువ ముడుపు చిక్కాలి కదా. నిన్ను మోసే భుజము కన్నులకు కనరాదు, ఎవడు నీ ఆర్భటిని తట్టుకోగల జట్టి, ఎవరు నీ వేగాన్ని ఆపేది తొడగొట్టి. తల వంచి నరుల తలరాత రాతుననే చిద్భ్రమలోన గడిపే ఆ బ్రహ్మ వల్లను కాదు. పాలకడిని పాము పానుపుగా పడుకొని కాళ్ళు నొక్కే లక్ష్మి వేళ్ల రుసులకు మరిగి విశ్రాంతి పొందే ఆ విష్ణు వల్లను కాదు. ఎవడాపగలడు తల్లి నిన్ను నది గంగ, దింపగలరెవరు నిన్ను పదిలంగా. ఒక్కడే నిన్ను ఆపగలడు, ఒకే ఒక్కడే నిన్ను ఓపగలడు, నిన్ను చంటి పాపవల దింపగలడు, వెళ్ళవే తల్లి అని పంపగలడు, జీవులను కాపాడమని అర్థింపగలడు, శివు ఒక్కడే నిన్ను దింపగలడు. నీవలన శివుడు ఏ దిక్కులేనోడు, నీవలన శివుడు ఏ దిక్కులేనోడు. నీవిష్టపడే శూద్ర సహోదరుడల్లె బాహుబలిష్ఠుడు బడుగు బంధుడు శివుడు. ఈశ్వరుడు తలకు నూనెరుగని తల్లి లేని వాడు, వల్ల కాడే తప్ప ఇల్లు లేనోడు. బూడిదను గంధంగా పులుముకునేవాడు, తొడుగ బట్టలు లేని తోలు వలువలవాడు, ఒక్కడే నిన్ను ఆపగలడు.
బంగారు నగలేని భుజంగ, బంగారు నగలేని జంగమట వీడు భుజంగాల నగలుగా మలుచుకున్నాడు. కంట చల్లారని మంటలున్నవాడు కంఠాన విషము పడి కాలుతున్నోడు. నెలవంకతో రాత్రి వెలుగులేనేవాడు తల చిక్కులే తప్ప చిక్కులెరుగనివాడు. కాలుడిని ఆపగల ధైర్యశూలి ఇతడు, కాలి చెప్పులు లేని కైలాస దళితుడు. బిడ్డ తల కోసిన దొడ్డామాయకుడు, ఇల్లాలి కోపాల కన్నీళ్లు చూడలేక ఏనుగు తల తెచ్చి అతికించినాడు. సత్తు ఇత్తడి వెండి తట్టిలేనోడు, పుర్రె చిప్పతో మాదా కబళమనేవాడు. ఎత్తు జిత్తెరుగని సచ్చిదానందుడు, అర్ధనగ్న ఫకీరనే ఆది భిక్షువు వాడు. ఎవరు ఏదడిగినా ఇచ్చే పిచ్చోడు, ఎవరు ఏదడిగినా ఇచ్చే పిచ్చోడు. అచ్చ తెలుగున ఉత్తి ఉబ్బుచ్చులోడు. నెయ్యంటి మనసుతో దెయ్యాల కరిగించి నెయ్యమున జగతికే అయినోడు. నెయ్యంటి మనసుతో దయ్యాల భూతనాథుడు, భూతాలను వశీకరణ చేసుకున్నవాడు. నెయ్యంటి మనసుతో దెయ్యాల కరిగించి నెయ్యమున జగతికే అయినోడు. కయ్యానికొస్తే ఎవనయ్యకి భయపడడు, కయ్యానికే వస్తేవని అయ్యకు భయపడక సయ్యని దూకె బడుగుల భయ్య కద వీడు. మనిషిగా పుట్టిన మారాజు రామన్న, పాదాలు కడిగిన మర్యాద సోమన్న. మనిషిగా పుట్టిన మారాజు రామన్న, పాదాలు కడిగిన మర్యాద సోమన్న. మాట ఇస్తే తన ఆత్మలింగము కూడా మూటగట్టి ఇచ్చే దాత సాంబన్న. కోమలత్వము ఉన్న కమలాన్ని బ్రహ్మ తెచ్చుకున్నాడు తన ఆసనంగా. కోమలత్వము ఉన్న కమలాన్ని కాదని, సుమశయ్యలా ఉన్న శేషుణ్ణి వద్దని, అరకదున్నే దుక్కిటెద్దును కైలాస జాతీయ జంతువన్నాడు, కైలాస జాతీయ జంతువన్నాడు. కాలాన్ని మింగగల కాళి మెడలో పుస్తకట్టినాడు. నిప్పు కన్ను సాక్ష్యంగా ఆలు మగలదొక్కటే శరీరమని అవని చాటగా వెండి కొండలా నిలిచాడు. బలగము జాలి గుణములో బోళాతనము చాలా కలిగిన దూర్జటి కొలువైన స్థలమునే గమ్యముగా ఎంచుకొని దివి నుండి హుమ్మంటూ దూకినది గంగా. కైలాసమును తొలి మజిలీగా ఎంచుకున్నది గంగ. భువికి ముఖ ద్వారంగా శ్రమ సమానతను పాటించు కైలాసమును. ఇక్కడ మీరు అండర్లైన్ గమనించాలి. శ్రమ సమానతను పాటించు కైలాసమును విలాసముగా భావించుకున్నది గంగ తన కాలు మోపంగా. అచట పదవి అహంకారపు, కైలాసంలో పదవి అహంకారపు కోరలు లేని పాము దొరలను చూసినది. పదవి అహంకారపు కోరలు లేని పాము దొరలను చూసినది. పాముతో సమానముగా కొలువు తీరిన ఎలుక మీసాల కొసమెలిక మెరుపులను చూసినది. పక్కనే ఉంటుంది ఎలుక. నెమలితో ప్రమాదము లేని పాములను కనుగొని వారెవా,
నెమలితో ప్రమాదము లేని పాములను కనుగొని వారెవా ఏమి లోకము తీరు అనుకున్నది. అరక ఎద్దును గోరుతో గీరని భూత పిశాచగణ దాదాగిరి లేని శంకరగిరిని పరికించినది. ఎలుక పీడిత ప్రాణి ఎలుకను పీడించే పాము ఎలుకను పీడించి మింజె పాము భూస్వామి వర్గపు ప్రాణి పాములను పొడిచి తిను నెమలి పరాన్న వర్గపు ప్రాణి. దుక్కిటెద్దు కష్టజీవి వర్గం ప్రమధులది వంది మాగదుల వర్గం. సకల వర్గాలను సమన్వయపరిచి సమానవకాశములనిచ్చి సమదృష్టి సారించి పాలించే కైలాసమును సాక్షాత్తు మరో ప్రపంచమని ఎంచి సమానవకాశములనిచ్చి సమదృష్టి సారించి పాలించే కైలాసమును సాక్షాత్తు మరో ప్రపంచమని ఎంచి కైలాసమునకొక్క కైమోడ్పుగా వించి గంగ నీలకంఠుని కైలాస రాజ్యాంగ కర్తయనగానే కైలాస రాజ్యాంగ కర్తయనగానే ఈ కావ్యకర్త అశోక శూద్ర తేజునికి అంబరీషుడు నీలాంబరంబేద్కరులతోచే. దేవుడని శివుని శివదేశ సామాజిక న్యాయ దేవుడని గంగ నిర్వచించగన ఈ గేయ రచయితకు మహేశ్వరయతి మహాత్మ జ్యోతి పూలేగయనిపించే. పర్వతపు పుత్రిక పార్వతి పెళ్లి ఆడిన కొండ దొరలాగా కనిపించే శివుడు నీలగలుడు త్రైబలుడుగా తోచే నీలగలుడు త్రైబలుడుగా తోచే. పశుపతి పేర జీవులను జీవాలుగా గాచినప్పుడు గొల్ల కురుమల గోత్రజుడుగా కనిపించే. గంగతో లాలపోయగా చంద్రశేఖరుడు గంగపుత్రుడై కనిపించే. పాములను మోకులుగా మోసి మూపు కాయలు కాచిన గౌరి మొగడు పాములను మోకులుగా మోసి మూపు కాయలు కాచిన గౌరి మొగడు పేద గౌడులా కనిపించే. దుగ్గాడు ఎద్దు పగ్గాలు బిగ్గబట్టి అరచేతులు కాయలు గాచిన హరుడు మున్నూరు కాపు రెడ్డిలా కనిపించే. భువి పాలి కాపుగా అగుపించే. పులి ఏనుగు తోళ్ళు పంచలుగా మలిచే వేళ పరమేశ్వరుడు పద్మశాలిగా అనిపించే. పాశుపతాస్త్రమును తయారించిన వేళ విశ్వకర్మగా విశ్వకార్మికుడుగా తోచే. వీరార్జునుడితో పోరాడి గెలిచిన ఈతడే ధీరతకు ఎరుకయనిపించే. ఎరుకల వేషంలో వచ్చి కదా కొట్లాడింది. సబ్బండ జాతికి బండ గుర్తుగా సంబడే అనిపించే. ఆపిదప పల్లె తూర్పు దిక్కు వల్ల కాడిల్లుగా బతుకు పూరి గుడిసెరుగని పురహరునికి పొర్లు దండాలు పెట్టినది. శూద్ర జాతి పౌరుషుడు ఈశ్వరుడు తన ప్రచండతను ఆపగల తల ఇతనిదేయని ఇహ బయలుదేరింది గంగ. తన మహోర్మికోద్రేక జలపాతంబు దూకుడే తన సవాలనంగా బయలుదేరింది. కవి గొంతు తన గుండె శబ్దికా తంత్రిగా అంటున్నది గంగ. ముక్కంటి చెవి వంచి ఆలకించంగా. కవి గొంతు తన గుండె శబ్దికా తంత్రిగా అంటున్నది గంగ. ముక్కంటి చెవి వంచి ఆలకించంగా.
శివుడా రంకెలేసి దుంకుతున్నాను నిన్నేటి అలజింకలా ఈశ నిశంకగా అందుకో అభయంకరంగా. ఎవడి కోసమో ఎవరి మోక్షానికో నేను రావడం లేదు, అవని మేలు కొరకే అవతరిస్తున్నాను. ఇదిగో వినవమ్మ అర్ధనారీశ్వరి, నీ మగడిలో పావు భాగమడుగుటకు కాదమ్మ కాదు నారాక. నీ అని ఆల్రెడీ అర్ధభాగం ఉంది కదా. నీ మగడిలో పావు భాగమడుగుటకు కాదమ్మ కాదు నారాక. నారాక భువికి ఇక ప్రతిదినం శాశ్వతపు ఏరువాక. నారాక భువికి శాశ్వతపు ఏరువాక. లేదు ఇంకేముంటుంది, లేదు నా ఎదలో, లేదు నా ఎదలో నీ లింగడితో అంగాంగ శృంగార భంగిమల సంగమపు కోరిక. లేదు నీ లింగడితో అంగాంగ భంగిమల శృంగార కోరిక. నీ మేని సగపాలు ఎంగిలిని ఎత్తి నా అంగిలిని దాచుకునే ఆలోచనే లేదు. ఓ కాళిక పూనవద్దే తల్లి నాపై అలుక, నీ తీరుగా శివతాండవమున వేళ్లతో వేల్గల్పి కాళ్ళతో కాల్గల్పి లాస్యాలు చేసే రహస్యాలు లేవమ్మ ఓ చండిక. మరి ఎందుకు నా రాకడందువోయేమో, మరి ఏమి పని నీకిక్కడందువోయేమో. రుద్రునితో కలిసి బిడ్డలను కనాలని కాదు, రుద్రునితో కలిసి బిడ్డలను కనాలని కాదు, ఈ మట్టి పెడ్డల పోతు గడ్డలో కరిగి పైరు బిడ్డలను కనాలని వస్తున్నాను. రుద్రునితో కలిసి, రుద్రుడికి గంగకు పిల్లలు పుట్టిన దాఖలా ఎక్కడ లేదు. రుద్రునితో కలిసి బిడ్డలను కనాలని కాదు, ఈ మట్టి పెద్దల పోతుగడ్డలో కరిగి పైరు బిడ్డలను కనాలని వస్తున్నాను. నా కాలు పెట్టిన ప్రతి చోట, నా కాలు పెట్టిన ప్రతి మెట్ట కావాలి ఆకుపచ్చని పసిడి బుట్ట. నా నీటి జల్లుతో నాగేటి చాళ్లతో సుభిక్షమవ్వాలి చిరుగు పాతల ప్రతి పూరిపాక. నా పచ్చి గంగ ప్రవహించినందాక, నా పచ్చి గంగ ప్రవహించినందాక బీరాకు పచ్చని నార చీరలు నేసి భూమాత ఒడి నింపవస్తున్నాను. హరిపాదమున శుద్ర గంగలా పుట్టాను, నీ హరయ్య తల శయ్యపై కాలునబోతున్నాను. తలంబ్రాలు పోసిన సగపాలు నివ్వని అడుగుతున్నాను పార్వతీని అనుమతి. గారాల పట్టిగా నీరాల బుట్టగా రాగాల గుట్టగా నీ దత్తు పుట్టుగా అందుకోని నన్ను నీ పెనిమిటి. అతడే నన్ను మోయగల జటాజూటి గల జగజ్జెట్టి. శంకరుడితో అంటోంది, దిగంతాల కవతల నీ తల అంటారు కాని దిగంబర, నీ తలపైన గంగమ్మ కాళ్ళు అనుకోకు. కాలెడతా ఉంది శివుని తలకాయ మీద. గంగమ్మ కాళ్ళు నీ తలపైన అనుకోకు, అవి నీకు ఆకాశ దేశాల జలకాభిషేకాలు అనుకో. తత్ఫలితంగా భూజీవులకు మేలు, సత్ఫలితంగా ఫలవంతమవుతాయి చేలు. తీరేను భువికి దాహాలు, తీరనివి కదా భూ నదుల స్నేహాలు. జాలిపడి గంగమ్మ ఒలికె కన్నీళ్లు కావివి, జాలిపడి గంగమ్మ ఒలికె కన్నీళ్లు కావివి. నీ మూడవ కంటి మంటలు చల్లార్చె చన్నీళ్లు నావి, నీ మూడవ కంటి మంటలను చల్లార్చె చన్నీళ్లు. నీళ్లు మాత్రమే కాదు నీ గొంతు విషము కడిగేసి తుడిచేసే గంగమ్మ చలువాలు.
నీ మూడవ కంటి మంటలు చల్లార్చ చన్నీళ్ళు, నీళ్లు మాత్రమే కాదు నీ గొంతు విషము కడిగేసి తుడిచేసే గంగమ్మ చనుబాలు. ముత్యాలు విదలించ తన నీటి కురులతో, పచ్చిగా తగిలి తన నీటి కుచ్చిళ్లతో, మంచు బిందువు లాంటి మేని అంచులతో అతి శీతలపు గంగ నిశ్వాస వీవనలు విసరే తుషారంపు గాలులు నీ మంట చల్లార్చి, నీ చెమట తడియార్చి, నిన్ను సేదదీర్చి, నీకు పట్టిన తీవ్ర విషజ్వరపు వేడిమిని తగ్గించే నుదుటి తడిబట్ట అవుతుందిరా నీ జడలతో ఒడిపట్టరా. కాచుకో సర్పాంగ దూకుతుంది గంగ, ఓర్చుకో భస్మాంగ తాకుతది తీవ్రంగా. జాగ్రత్త. చాలా మొదలు సమ్మోహనంగా పాదాలకు నమస్కారం వేసి తర్వాత ఏకంగా గుండె మీదకి ఎక్కుపెట్టినట్టుగా ఉందన్నమాట ఈ తీరు. తూర్పు పశ్చిమోత్తర దక్షిణ దిగ్గజములింక దిగ్భ్రమలోన పడిపోగా అలా వస్తుంది. తూర్పు పశ్చిమోత్తర దక్షిణ దిగ్గజములింక దిగ్భ్రమలోన పడిపోగా, ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయవ్య దిశల మనసులలో వశపడని విస్మయపు పొడవాటి ఊర్పు చలరేగా, గలగల గలంగలల జల జల జలంగలల గాలి తుఫానులే గంగ రూపాలుగా, చలచల చలంచలల మెరుపులే హరిగంగ విరుపులుగా, ఉష్షుమను గంగ ఉచ్ఛ్వాసముల బుసలు విని భూవీటి పాములు దివి నీటి పామేదో వస్తున్నదని భీతి బుసకొట్టగా, డేగహంసలు గరుత్మంతులకు ఏదో ఖగోళ కరాళ విహంగమని దడపుట్టగా, ఆకాశమే ఊడిపోతున్నదని సూర్యునికి మరీ వేడి జ్వరం వచ్చే, ఆకాశమే ఊడిపోతున్నదని సూర్యునికి మరీ వేడి జ్వరం వచ్చే, ఆకాశమే జారిపోతున్నదని రాకాశశికి చలి జ్వరం వచ్చే. తపోదీక్షణ ఉన్న కృపాధ్యక్షుడీశ్వరుని నుదుటి అక్షాంశ రేఖల మకుట భృకుటి పిట్టముడి విడిపోయే, తటాలున శివ కుటీర నిటాలాక్షు జటలు హఠాత్తుగా కడలి దూర్జటి కులికి పాటుగా వీపు నిమిరినట్టు మెలకువ వచ్చే. అంత అట్టహాసం వస్తుంటే ఈయనకు మాత్రం ఈపు మీద చేపెట్టి రాసినంత సులభంగా ఉంది ఈ అబ్బాయికి శివునికి. వీపు చుట్ట భృకుటి పిట్టముడి పడిపోయే, తటాలున శివ కుటీర నిటాలాక్షు జడలు హఠాత్తుగా కదలి దూర్జటి కులికి పాటుగా వీపు నిమిరినట్టు మెలకువ వచ్చే. నీటి కటి భామ తకిట తక నట విస్ఫోటనము నటతాండవుని కది చిటి పొట్టి చిటికెల ముచ్చటల చప్పుడుగా తోచే. ఆమె విస్ఫోటనం ఇతను చిటికేసినంత ఈజీగా ఉంది. నీటి కటి భామ తకిట తక నట విస్ఫోటనము నట తాండవుని కది చిటి పొటి చిటికెల ముచ్చటల చప్పుడుగా తోచి, చటుకున్న చిరునగ ఒక నటరాజులో చిరునగ వచ్చే నటరాజులో ప్రస్ఫుటమైన తటెల్లత వంటి వెటకారంపు నవ్వుగని జివ్వుమని రెక్కలను విదిలించి కాల్దువ్వి కిలకిల నవ్వి గజ్జ సవరించినది గంగ. నవ్వుతావా నేను వస్తుంటే? కోపం వచ్చేసింది ఆవిడకి. కోటి జలపాతాలు ఏకమైనటు వచ్చే గంగ, కోటి జలపాతాలు ఏకమైనటు వచ్చే గంగ, బొటన వేలెత్తినట రాజు పిలిచే గారంగా. రావే రావే అన్నాడు. ఒక్కొక్క అల నింగి ఐరావతము కాని శంకరుని కది నీటి పారావతము కదా. పావురం నీటి పారావతము కదా. గంగ సుడిగుండాల బొంగరములా వచ్చే, గంగ సుడిగుండాల బొంగరములా వచ్చే, లింగడికి అది వేలి ఉంగరము అనిపించే, లింగడికి అది వేలి ఉంగరము అనిపించే. గంగ తరగల మెరుపు కొరడాలు జలిపించే, జాలిపడే శివుని కది నూలు తాడనిపించే. ఒక్కసారిగా దూకే, బాగునండి, ఒక్కసారిగా దూకే గంగ ఆంబోతై,
ఒక్కసారిగా దూకె గంగా ఆంబోతై ముక్కుతాడును వేసే శివుడు ఒక రైతై. ఒక్కసారిగా దూకె గంగ ఆంబోతై ముక్కుతాడును వేస శివుడు ఒక రైతై. మాదిగల డప్పల్లె ఢమరుకము మోగే మాలల ఉరుమల్లె గంగ శివమోగే. వెర్రిలెత్తిన గొర్రెదాటులా గంగాధరుడు అడ్డుపడే గొల్ల కురుమల చాతుర్యంగా. కంసాలిగా శివుడు కారు పట్టంగా కరిగింది బంగారు కర్పూరమై గంగ. లాగి వదలిన శరములాగా ఎగబడి వచ్చే గంగ. గిరిజేశ్వరుని జుట్టు రూపొందే గిరిజనుల బాణాల పొది అనంగా. పాములా దూరింది గంగా ప్రవాహిని పుట్టవల మారింది నీలకంఠుని వేణి. పాములా దూరింది గంగ ప్రవాహిని పుట్టవల మారింది నీలకంఠుని వేణి. సొరచేపల దాస గంగ లాహిరిగా కురుల వలను విసిరే శివుడు జాలరిగా. దివితాడు చెట్టులా గంగ ఒడలు మన గౌడు మోకులై శివుని జడలు. పడుగు పేకై వచ్చే గంగమ్మ తడి తడ పద్మశాలి మగ్గమైనది శివుని జడ. నా ఈ జలంధల కురులు కారడవులన్నది గంగ. మంగళమ్మని నవ్వే మంగళిగ శివుడు నర్మగర్భంగా. మంగళమని నవ్వె శివుడు మంగళిగ నర్మగర్భంగా. నా నీటి కొనలు ఇనుప మొనలన్నది గంగ. నా నొసటి కన్ను కమ్మరి కొలిమి అన్నాడు శివుడు. నీ కండ బలమెంత నీ గుండె బలమెంత నన్నాపదల నీ మెడల పొగరెంత. తుది ప్రశ్న సంధించే గంగ. నా శూద్ర కులజుల బలగాల బలమంత నా బహుళ జనదేవుళ్ళ చెమట జలమంత. నీ శూద్రకులపు ఆడపడుసుగా నన్నెంచు నా శూద్ర నిలవులకు భద్రంగా ననుబంపు. ఒక చేయి పార్వతిగా ఒక చేయి పశుపతిగా పదిలంగ దింపునను పంపు గౌరీపతిగా. నింగిన పుట్టిల్లు నేల నా మెట్టిల్లు నింగిన పుట్టిల్లు నేల నా మెట్టిల్లు. నడుమని సిగముడి నా ఆట పట్టిల్లు నడుమని సిగముడి నా ఆట పట్టిల్లు. ఆట బొమ్మగ తలపైన త్రుటి కాలమాడించితివి తండ్రి. ఏనుగమ్మా ఏనుగన్నట్టు మూపున కాసేపు మోసితివి తండ్రి. పెంపుడు కూతురుగా పంపించు నన్ను పుడమి నుదుటన నేను తడి బొట్టునవుతాను. పృథ్వీ శ్రమ జీవికి తోబుట్టువవుతాను. అన్నదాతకు ఇది అండర్లైన్ వర్డ్ సార్. అన్నదాతకు మొదట ఆర్తి తీర్చేను అన్నదాతకు మొదట ఆర్తి తీర్చేను. ఆపిదపనే గుడుల తీర్థమవుతాను ఆపిదపనే గుడుల తీర్థమవుతాను. అన్నదాతలకు మొదట ఆర్తి తీర్చేను ఆపిదపనే గుడిలో తీర్థమవుతాను. తలనిమిరి లాలించి తండ్రిలా శివయ్య ఒడి బిడ్డలా నదిని దరి చేర్చినాడు. గంగా నదీ పరివాహ ప్రాంతాల వివరాల చిరునామ పరిచయించాడు. కొన్ని ఎంత బాగున్నా కొన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. మొట్టమొదట భువిని కాలెట్టలేదు గంగ. కంక్లూజన్కి వస్తున్నాం. మొట్టమొదట భువిని కాలెట్టలేదు గంగ. తొలుత కైలాసిపై కాలు ఆనించినది గంగ. స్పృశించి పుడమిని ముంజేత వంగి నొసలుతో భూమట్టి మెట్టెలను ముట్టినది గంగి. హరుని తలపై కాళ్ళు ధరణిపై ముని వ్రేళ్ళు తాకగనే చెమరించె తన చేప కళ్ళు.
ఎన్నాళ్ల వ్రతమిది, ఎన్నాళ్ల క్రతువిది, మిన్ను వదలి మన్ను తాకే ఆతృత ఇది. నేలనంటిన గంగ కొసవేళ్ల నుండి పుడమి తన మీదో తనలోకి పాకినట్టనిపించే గంగ భౌతిక భంగిమను చూడగా ధవళ హరివిల్లుగా శ్వేతేంద్ర ధనువుగా జలకేశి సింగముగా జలకేళి భంగముగా భంగిమగా మంచు కొండవాలు కత్తిలా అఖండ జల ప్రమిదంపు వత్తిలా ఆ దృశ్యమపూర్వముగా తోచే అటు పాలనేత్రునికి ఇటు కాళనేత్రునికి. ఏ భంగమెరుగని తరంగాల గంగను ఇంకుటెరుగని నేల సనుబాలు పొంగినట్టు మట్టి చేతులతో హత్తుకొనినది అమ్మలా భూమి. కలవరమైనట్టు భూ కలికి ఇటు పలికినది. దూకి పడినావు హిమగిరి నుండి హరికి బిడ్డవు అయితే నాకు బిడ్డవే నువ్వు. కాసేపు నా మట్టి పొత్తిళ్ళలో తెప్పరిల్లు భూతల్లి చనుబాలు తాగి వెళ్ళు. అంత ఎత్తుల నుండి దూకించే నీ పరవళ్ళు. ఎంత నొచ్చన ఏమో నీ నీరాల కాళ్ళు, ఎంత కందెను చూడు నీ నీటి పాదాలు. ఔషధాలను మించు ఔషధం నా మట్టి. అక్కడ దూకితే కాళ్ళు వస్తున్నాయేమో భూమి అంటుంది. ఔషధాలను మించు ఔషధం నా మట్టి. వేయనారి కాళ్లకు మట్టి బురదా పట్టి. వెళ్ళుదువులే నిన్ను తల్లివలె కాసింత మురవ నీవే. తడి ముద్దు వెల్లువల తడవ నీవే. తనువంత మురిపాల కడుగ నీవే. గోధూళి పరికిణి చుట్ట నీవే. కెంధూళి రవికను తొడిగ నీవే. ఏ పారిజాతాల గంధ వృక్షాలలో లేని భూగంధ మొళ్ళంత అలగ నీవే. హాయమ్మ హాయి అని పొంద నీవే. ఆమ్లజని సాంబ్రాణి వేయ నీవే. గరిక పూవి వెనలు విసుర నీవే. ఇలా భూమి అక్కను చేర్చుకున్నది. తల్లి అంటుంది గంగ, భూమియే స్వర్గాదపి గరీయసి అని కనులార విన్నాను, కనులార కన్నాను. ఇప్పుడు నీ మూర్తిని పైనుండి కనినప్పుడు సున్నవలే అనిపించినావు. పైనుంచి చూస్తే భూమి సున్నలా ఉంటుంది కదా. పైనుండి అనిపించే కనినప్పుడు సున్నవలే అనిపించినావు. కానీ సున్న పూర్ణము కాదు, మన్ను పూర్ణము కాదు, అన్నపూర్ణవు నువ్వు. సున్న పూర్ణము కాదు, మన్ను పూర్ణము కాదు, అన్నపూర్ణవు నువ్వు. నిన్ను తాకి నేనిప్పుడు పరిపూర్ణమైనాను. హరిపాదముల నుండి అవతరించితి. కానీ అక్కడ నాకేం సుఖం లేదమ్మా, నీ దగ్గరనే బాగుంది అంటుందన్నమాట. నీ గర్భగుడి నుండి వెళ్తా ఉంది, అది నదిలోకి సముద్రంలోకి వెళ్తుంది కదా. నీ గర్భగుడి నుండి కడలి ఒడి వరకు నీ 2 మణికట్లు గట్లుగా చేసితివి. ఇటువైపు గట్టుంటుంది, అటువైపు గట్టుంటుంది. భూమి తన చేతులతో పంపిస్తూ ఉంటుంది అన్నమాట. నీ గర్భగుడి నుండి కడలి ఒడి వరకు నీ 2 మణికట్లు గట్లుగా చేసితివి. దయగల్ల చేతులను దరులుగా మలుచితివి. ఇరువైపులా 2 అరచేతులడ్డెట్టి నా ప్రాణ ప్రవాహ జల దీపాన్ని కాపాడేవు. వెన్నంటి మనసుతో వెన్నంటి మనసుతో వెన్నంటి నన్నంటి ఉన్నావు. సృష్టిలో ఏ జీవరాశులకు ఇట్లా బిడ్డల వెంట నుండేటి బాధ్యత గల తల్లులచ్చట కనరారే తల్లి. నీకెంత ప్రేమోర్పు, నీకు నా కైమోర్పు. నేలపై వెలిసిన పాలపుంతన్నట్టు గంగ మట్టిలో కష్టించే మనుషులను ప్రేమించే ఆకాశకాంతల గంగ. హిమగిరులపై నుండి కామధేనువు ఏదో ఊరకే తన పాలధార పొంగించినట్టు పారించినట్టు గంగ. ఖాళీగా పడి ఉన్న భరత ఖండములోని బీడు భాగమునంత నీట పూరించినది. ప్రతి పుష్కరానికి వ్రతముగా విచ్చేసే మలినంగుల ప్రక్షాళనము పేరిట పైగంబర దిగంబర కాషాయాంబరుల కల్మషాలను కడిగే కలుషహారిణి గంగ.
కడిగె గంగమ్మకెంత సహనం, కాశీ శవాలతో వింత గమనం. శ్రామికులు కాదు పారిశ్రామికులు, శ్రామికులు కాదు పారిశ్రామికులు వదిలే విషరసాయన నయన విషాద నయనం. వస్తుతః పవిత్ర గంగయ నివాసికెక్కిన గంగ రోజుకొక 100 కోట్ల లీటర్ల మురుగు నీటిని వదలే. కాలుష్యకారకుల పని పట్టరేమని ఇసుక నా చీరయని, ఇసుక నా రవికయని, ఇసుక లేక భువిని నా బతుకు సాగదని తెలిసిన క్రూరంగా ఇసుక వలువలు ఈడ్చే లారికెత్తించి ఆర్జించే కౌరవుల నిర్జించరేమని నిలదీసినది గంగ. నా పుట్టుక కాపాడే, నా ఉనికి రక్షించే తోబుట్టులంటి గుట్టల కొండలను నోట్ల కట్టల కొరకు నేలమట్టము చేసే కాంట్రాక్టు మంత్రిగాళ్లను ఉరిదీయరేమని ఉరికినది గంగ. ప్రవహించే నదులకు చర్య తీసుకోరేమని పారిశ్రామికుల డబ్బు కక్కుర్తి కాముకుల పాలకుల ముఖముపై ప్రశ్నలను ఉమిసినది గంగ. భారతం ఏకైక మత దేశమనే భారతం ఏకైక మత దేశమనే ఉన్మాద పీడకుల కనుపొరలు చెవి పొరలు తెరపించగా తెల్లన్ని గంగమ్మ నల్లన్ని యమునతో మట్టిలో ప్రవహించి చామన ఛాయ సరస్వతీ నదితో సంగమించి భిన్నత్వమున ఏకత్వమును చాటినది. వర్ణమంటే కులము కాదురా పిచ్చోడా, వర్ణమంటే కులము కాదురా పిచ్చోడ. వాతావరణ భౌగోళిక మేళనముతో సంక్రమించిన మేను రంగుయే వర్ణమని చాటినది గంగా. మనుషులంత మానవీయపు పుడమి మడుగుల బుడగలని కడమాట తెలుపుతూ మనిషి గీసిన దేశ సరిహద్దులను దాటి సోనారు బంగ్లాదేశ బోల శంకరుని తలుచుకొని బంగాళాఖాతాన తన ఖాత తెరిచింది. పడిపోల బంగాళాఖాతాన తన ఖాత తెరిచింది. ఆవిరై మేఘమై తిరిగి భరతావనిలోనే వర్షమై కురవాలని ఆ చంద్రతారార్కలున్నందాక అవిరామ జలచక్రమై తిరగాలని తమ్ముల దక్షిణ కరమ్ముల సురక్ష బంధమ్ములా మెరవాలని. రాఖీ పండుగ కడతారు కదా, తమ్ముల దక్షిణ కరమ్ముల సురక్షాబంధములా మెరవాలని తాను శ్రీ భారతీ శూద్ర గంగనని ఒక శాశ్వత సత్య ప్రమాణ వాక్యము లిఖించి జిస్ దేశ్ మే గంగా బహతీ హై, అది కదా నేను దాన్ని ఉల్టా చెప్పా. జిస్ దేశ్ మే శూద్ర रहते हैं उस देश में गंगा बहती है. ఏ దేశంలో శూద్రులు నివసించుతారో ఆ దేశంలోనే గంగ ప్రవహించుతుంది. స్వస్తి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.